కాళేశ్వరం ప్రాజెక్టుతోనే తెలంగాణ సస్యశ్యామలమవుతోందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ప్రజెంటేషన్ అనంతరం మీడియాతో హరీష్ రావు మాట్లాడారు. కాంగ్రెస్కు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని అన్నారు. కాళేశ్వరం కూలిపోయిందంటూ కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల సొరంగాలని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. కాళేశ్వరం అంటే 1531 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వలు, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తిపోతలని వివరించారు. కాళేశ్వరం ద్వారా 240 టీఎంసీల వినియోగం జరుగుతుందని స్పష్టం చేశారు. మేడిగడ్డలో 2 పిల్లర్లు మాత్రమే కుంగాయని చెప్పారు. బీఆర్ఎస్ పై బురద చల్లేందుకే మేడిగడ్డకు రిపేర్లు చేయడం లేదని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజలకు వాస్తవాలు తెలియాలని అన్నారు. గతంలో ప్రాజెక్టుల ద్వారా చెరువులు నింపే పరిస్థితి లేదని చెప్పుకొచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. అంటే వీళ్ళు ఏం చేస్తుండ్రు, కాళేశ్వరం ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది, పెంచిండ్రు అని చెప్తున్నారు. అసలు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అతి తక్కువ పెరిగిన ప్రాజెక్ట్ కాస్ట్ తో పూర్తి చేసిన ప్రాజెక్టు దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్. నాగార్జున సాగర్ 1954లో 122 కోట్లతో అంచనా వేసి ఎస్టిమేట్ చేసి పనులు స్టార్ట్ చేసిండ్రు. పూర్తయ్యే నాటికి 1183 కోట్లు, అంటే 9 రెట్లు పెరిగింది ప్రాజెక్ట్ కాస్ట్. 122 1183 కోట్లు అయింది. శ్రీరామ్ సాగర్ 40 కోట్లతో స్టార్ట్ అయితే 4300 కోట్లు అయింది. అంటే 107 టైమ్స్, 107 రెట్లు పెరిగింది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. జూరాల, మహబూబ్నగర్లో కట్టిన జూరాల 70 కోట్లతో స్టార్ట్ అయితే పూర్తయ్యేసరికి 1815 కోట్లు, అంటే 25 రెట్లు పెరిగింది జూరాల. పులిచింతల 565 కోట్లతో స్టార్ట్ చేస్తే 1816 కోట్లు, 3.2 టైమ్స్ ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది. దెన్ సింగూరు 29 కోట్లతో స్టార్ట్ చేస్తే 169 కోట్లు, 5.7 రెట్లు పెరిగింది. ఎల్లంపల్లి 900 కోట్లతో స్టార్ట్ చేస్తే 2048 కోట్లు, 5.7 రెట్లు, అంటే యాక్చువల్ ఇంకా మూడోది కూడా ఉంది సవరణ, 5.7 రెట్లు పెరిగింది. దేవాదుల ఇంకా పూర్తి కాలేదు, బట్ యాజ్ ఆన్ టుడే